నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనకి క్రోధినామ సంవత్సరం కాబట్టి అసలు కేరళ పద్ధతిలో అండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలా అని చూసుకుంటే ఆర్థికంగా గాని, వ్యాపారస్తులకి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే విశ్వబంధువులకి నమస్కారం. క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జనం సుఖినో భవంతు, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుతున్నాను. అందరూ బాగుండాలి. సింహరాశి వారికి యోగము సింహంలోనే కనపడుతుంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారం అప్పుడే చూసుకున్నప్పటికీ మనకి ఇక్కడ ఏమంటే దీంట్లో మహా అద్భుతమైనటువంటి యోగదాయకం అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఎట్లా అంటే ఎప్పుడైనా కూడా విడిపోయిన వాళ్ళు కలిసిపోవడము, కలిసిపోయిన వాళ్ళు విడిపోవడం రెండు జరుగుతుంది. అర్థమైందా మీకే? ఎప్పుడైతే కూడా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల్లో లివింగ్ రిలేషన్షిప్లో ఇంకేదైనా రిలేషన్షిప్లో విడిపోయిన వాళ్ళు కలిసిపోయేవంటి యోగం కనపడతా ఉంది. విదేశ ప్రయాణానికి మంచి యోగం కనపడుతుంది. రైతులకి మంచి ఆదాయం కనపడుతుంది. భూమి వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంది. మళ్ళీ అదే విధానంగా ఇప్పుడు బాగా పెట్టుబడి పెట్టబట్టి యోగదాయకమైన వంటిది రాజకీయ నాయకుల సింహరాశి వాళ్ళకి మంచి యోగం. పట్టిందంతా బంగారమే. మంచి పేరు ప్రతిష్ట అంతా రావటం అనేది జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి మూలం, ప్రత్యేకమైనటువంటి దీపం, ప్రత్యేకమైనటువంటి పూజ, ఈ పూజ పట్టిన వారికి సింహరాశి వాళ్ళకి మహాగజయోగం పట్టబోతుంది. అదృష్టం వరించబోతుంది. దేవకన్యలు కురవబోతున్నారు వాళ్ళకి అదృష్టాన్ని. అటువంటి యోగం ఈ క్రోధనామ సంవత్సరంలో వాళ్ళ జీవితంలోనే మారబోతుంది. ఎన్నో అప్పులు, కటిక దరిద్రంలో ఉన్నవంటి అన్నీ తొలగి వాళ్ళకి అదృష్ట యోగం పట్టవంటి ఒక యోగము కేరళ నాడి శాస్త్రం ప్రకారం ఇక్కడ మనకు తెలియబడతా ఉంది. ఎవరైనా సింహరాశి వారికి పేర్లోనే లక్ష్మీ నరసింహస్వామి నివసిస్తుంటారు కాబట్టి గుణము అటువంటిదే, వాళ్ళ దానము అటువంటిదే, వాళ్ళ నడక కూడా అటువంటిదే, వాళ్ళు నడమాడుతున్న వంటి ఒక యోగన ఆలోచన కూడా సింహం లాగానే ఉంటుంది. మరి ఎలకలాగా ఉండదు, వెనక నుంచి పోటుటువంటివి ఏం ఉండదు. ఎప్పుడైనా వీళ్ళంతా కూడా స్ట్రేట్ ఫార్వర్డ్, చాలామంది సోషల్ మైండ్గా ఉంటారు. సో వీళ్ళు ఎక్కువ శాతం ఎప్పుడైనా వీరు ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయాలి. ప్రత్యేకమైనటువంటి దానం ఏంటి ఎప్పుడైనా అందరూ ఒక రకమైనటువంటి దానం కాకుండా వస్త్రదానం చేయాలి. ఆ వస్త్రదానంలో ఏముండాలంటే దాంట్లో 5 రకాలమైన లోహం ఉండాలి. 5 రకాల లోహం ఏంటి గురుగారు అప్పుడీ కూడా మీరు ప్రశ్న వేస్తారు. కాబట్టి మీరు వేయకముందే నేను అడుగు చెప్తున్నాను. పంచలోహానికి సంబంధించినటువంటి ఉంగరం, ఉంగరం ఉండాలి. లేదంటే పంచలోహం పాత్ర, పంచలోహంది గిన్నె, పంచలోహంది గరట, ఏదైనా పర్వాలేదు. లోహానికి పంచలోహానికి కలిపినటువంటి ఏదైనా పాత్ర పెట్టి వస్త్రము ధరించుకుంటే బ్రాహ్మణునికి వస్త్రము ఉత్తరము పంచగట్టిన వంటిది వాళ్ళకి ఇవ్వటం వల్ల, లేదంటే గాయత్రి ఇవ్వటం వల్ల, గాయత్రి అంటే ఒడుగు ఉంటుంది కదమ్మా, ఆ ఒడుగు గాయత్రి పంచలోహానికి పాత్ర చేసి ప్రత్యేకంగా ఏ రోజున ఇవ్వటం వల్లకి అదృష్టం కలుస్తుంది. శుక్రవారం రోజున. శుక్రవారం ఎన్ని వారాలు ఇవ్వాలండి? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కూడా ఒక 5 సార్లు ఇవ్వాలి. ఇయర్ మొత్తం 12 మాసంలో ఎప్పుడైనా కూడా ఇవ్వండి. 25వ తారీఖు ఏప్రిల్ దాకా ఉంది కదా, అప్పటిదాకా మీ టైం కేటాయించుకొని ఇవ్వండి. బంగారు ఇచ్చినా పర్వాలేదు, చాలా అదృష్టమే. మీకు కలిసి వస్తున్నప్పుడు కలిసి ఇవ్వండి, ఇబ్బంది ఏముంది. కాకపోతే ఏంటంటే బంగారం ఇవ్వటం కొద్దిగా మనము ఆలోచించాలి. పంచలోహానికి కూడిందంటే కాబట్టి మనం ఇవ్వడానికి ఇబ్బంది లేదు, దానికి తరాలుగా ఇవ్వచ్చు. గురుగారు, ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ప్రత్యంగిరాదేవి ఆలయము, వారాయిని ఆలయము, లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల మంచి యోగదాయకం రావటం జరుగుతుంది. ఇంద ఆలయంలో వీళ్ళు నూనె దీపారాధన, నెయ్యి దీపారాధన చేయటం వల్ల మంచి యోగదాయకం రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఒక మట్టి ప్రమిదలో చిన్నగా, అంటే గురుగారు ఇది అఖండ దీపం పెట్టాలా అని కూడా డౌట్ వస్తుంది. జిల్లెడ వత్తులు, తామర వత్తులు కలిసి చేసిన వంటి వత్తిని ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, వేప నూనె 3 కలిపి ఈ అమ్మవారి ఆలయంలో పురుషులైనా స్త్రీలైనా యువతులైనా ఎవరైనా కూడా మీరు ఈ ఆలయంలో వెళ్ళేసి ప్రత్యేకంగా దీపారాధన పెట్టండి అమ్మవారికి.
చేసి అక్కడ గుడాం అంటారు. గుడం ఎప్పుడైనా బెల్లం. బెల్లం. అంతే. బెల్లం. బెల్లం అంటారు. బెల్లం అంటారు. అంత బెల్లము నైవేద్యాన్ని పెట్టాల. బెల్లంలో దోషం ఉండదు ఎప్పుడైనా. దానికి చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. మంచి ఆకర్షితమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా ఆలయాల్లో బెల్లంతోనే ప్రసాదం తయారు చేస్తారు. ఏమ్మా? అవును. పాయసం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి పాయసం చేయాలన్నా కూడా బెల్లంతో పాయసం చేసి నివేదన పెట్టడం వల్ల ఆ పాయసం కూడా బ్రహ్మాండంగా అమ్మవారు స్వీకరిస్తూ ఉంటుంది. ఆ నరసింహస్వామికి బెల్లం పెట్టడంలో మీరు ఈ గుంటూరులో కూడా ప్రత్యేకంగా పానక నరసింహస్వామి విని చూసి ఉంటారు. అక్కడ పానకాలు కూడా స్వామికి పోస్తూ ఉంటారు. స్వామి వరప్రసాదంగా తిరిగి కూడా ఇస్తారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి చలివిడి పెట్టడం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. ఇలాంటి ప్రసాదం పెట్టుకుంటే సింహరాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జనం సుఖినో భవంతు.